ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? అవునండి, మన ప్రభువు మనలను బాగుగా ఉంచే దేవుడు, సమస్తాన్ని బాగుగా చేసిన దేవుడు మనలను కూడా బాగు చేస్తాడు, భద్రంగా ఉంచుతాడు, క్షేమంగా ఉంచుతాడు. పిల్లరా, ప్రతి దినము కూడా ఒక వాగ్దానం చేత మనల్ని తృప్తిపరుస్తూ మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచిన మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఉదయకాలమే లేచి ప్రభుసన్నిధిలో ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటారు. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కన్నులారగాంచాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ప్రభు మనకిస్తున్న మాటలు, వాగ్దానాలు మనం విందాము. కీర్తన గ్రంథం 105:43 వచనం ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. ఆయన తన ప్రజలను ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. Psalms 105:43 He brought out his people with rejoicing. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడు అండి. ఇశ్రాయేలు జనాంగమును మరి ఫరో బానిసత్వము నుంచి 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండిపోయిన సమయంలో ప్రియులారా, ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి ప్రభు విడిపించాడు, వారిని విమోచించాడు. గొప్ప విమోచకుడు, రక్షణకర్త అండి ఆయన. ప్రియులారా, మరి ఆయన వారిని వట్టినే తీసుకుని రాలేదు, కానీ ఎంతో మరి గొప్ప కార్యములు వారి పట్ల జరిగించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. వారి నిట్టూర్పులన్నిటిని కూడా మరి ఉత్సాహంగా మార్చాడండి. ఉత్సాహ ధ్వనులతో వారిని క్షేమంగా తోడుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి ఆలవానంగా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే ప్రియులారా, కీర్తన గ్రంథం 30:11 వచనంలో ఏమని తెలియచేస్తా ఉంది? మనం చదువుకుంటే గనక అంటాడు కదా, ఆయన దుఃఖ వస్త్రమును తొలగించి సంతోష వస్త్రమును ధరింపచేయువాడు అంటా ఉన్నాడండి. ప్రతి ఒక్కరి మరి తన ప్రజల యొక్క ప్రతి ఒక్కరి మూగులను కూడా ఆయన ఉత్సాహ ధ్వనిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంగలార్పును ఆయన నాట్యంగా మార్చగలిగిన దేవుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, తన ప్రజలను ఆయన రప్పించినప్పుడు ఏదో సాదాసీదాగా రప్పించలేదండి, గొప్ప ఐశ్వర్యవంతులుగా వారిని తీసుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామండి. అంతేకాదు, ఐశ్వర్యమే ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం కూడా కావాలి కదా. ఆరోగ్యవంతులుగా వారిని రప్పించాడండి. వారి వస్త్రములు పాతగిలలేదట, వారి చెప్పులు అరిగిపోలేదటండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకాడు అంటాడు 105 కీర్తన 37 వచనంలో, అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఏం తెలియచేస్తుందంటే సంపూర్ణమైన విమోచనను తెలియచేస్తా ఉందండి. 130 కీర్తన 7వ వచనం కనుక మనం చూస్తే ప్రియులారా, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అన్నమాట మనం చూస్తున్నాం. అవునండి, విమోచింపబడిన మనం మళ్ళా దాస్యం అనే కాడి క్రిందకి చిక్కుకోకూడదండి. ప్రత్యేకమైన స్థితిలో మనం ఎల్లప్పుడూ సంతోషంతో ప్రభు ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఆయనకు నమ్మకంగా జీవించాలని చెప్పి, మరి లోక సంబంధమైన అపవాది దాస్యత్వంలోనికి మనం పోకూడదని చెప్పి మనం చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించాడు. అదే ఉత్సాహంతో మళ్ళా తిరిగి ప్రభు వచ్చే వరకు మనం అందరము కూడా జీవించాలి. ఆయనతో సదాకాలము ఉండడానికి, సదా ఆయన సేవిస్తూ ఉత్సాహ ధ్వనులు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నింపి ఆశీర్వదించి సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 51:7 ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మనుషులు పెట్టినందుకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి. ఒకవేళ గత సంవత్సరంలో ఎలాంటి నిందలు, బాధలు, కష్టాలు, మరి దిగులు నీ జీవితంలో
ఉంటే వాటన్నిటినీ యేసునామంలో ప్రభు కొట్టివేస్తున్నాడు. సంతోషంతో నేను నింపబోతున్నాడు. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు ప్రసాదించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు, మంచి దేవుడానికి వందనాలు నాయన. మమ్మలను ప్రభా, నీ ప్రజలమైన మమ్మలను ఉత్సాహధ్వనితో నింపే దేవుడు తండ్రి, ఉత్సాహ గానములతో మమ్మలను ప్రభా నాయన తండ్రి శత్రు వ్యాధి నుంచి ప్రభా నాయన సంతోషంతో తీసుకుని వచ్చే దేవుడుగా మాకున్నావు ప్రభా. నీకు వందనాలు. బానిస బ్రతుకుల నుంచి విడిపించావు. మేము మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుండా ప్రభా నాయన ఈ లోకపు భోగములు ఎందుకు పడిపోకుండా తండ్రి నాయన ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీ ప్రియ బిడ్డలము కావనాయన మమ్మల్ని మేము నిన్ను హత్తుకుని ఉండడానికి ప్రభా నాయన నీ ప్రజలుగా జీవించడానికి కృప చూపించమని నీ మహిమగల హస్తాలకు మేము సమర్పించుకుంటూ ప్రభా నాయన తండ్రి ఈ దినాన్ని బట్టి ఇంకా ఎవరైనా చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉండి విడిపించండి, రక్షించండి, ప్రమాదాల నుంచి తప్పించండి, కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. అద్భుతాల, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.